నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం అనంతపురంలో లాక్ డౌన్ పర్యవేక్షించిన డీఐజీ కరోనా థర్డ్ వేవ్ రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచన వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిపై మాజీ మంత్రి విమర్శలు మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ తూర్పు గోదావరి జిల్లాలో విషాదం గోదావరిలో స్నానానికి వెళ్లి 4 విద్యార్థులు గల్లంతు కర్నూలులో కర్ఫ్యూ పరిశీలించిన ఎస్పీ కరోనా తగ్గిందని అజాగ్రత్త ఉండరాదని హితవు జాబు క్యాలెండర్ పై బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండిపాటు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపు అనంతపురం జిల్లా కేంద్రంలో కరోనా కేసులు పాజిటివిటీ తగ్గేందునే అలసత్వం వద్దని జాగ్రత్తలు తప్పనిసరి అని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు విజ్ఞప్తి చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు డీఐజీ ఎస్పీ జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ అమలును పరిశీలించారు. పలు ప్రాంతాలలో పర్యటించి లాక్డౌన్ పర్యవేక్షించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని చెప్పారు. అదేవిధంగా కరోనా తగ్గుముఖం పట్టిందని అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. కరోనా థర్డ్ వేవ్ బారిన పడకుండా తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లంఘించే వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముందర పోతుంది ఎవరు చదువుపై ఎన్నికరా కొంచెం మీ అందరికీ తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా మన రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి గణనీయంగా తగ్గింది. కాకపోతే ఇంకా ఈ కరోనా సెకండ్ వేవ్ తాలూకా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా మనం చూస్తున్నాము పెద్ద సంఖ్యలో మనకి కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియత ముఖ్యమంత్రి గారి వారి ఆదేశాల ప్రకారం మన డీజీపీ గారి నేతృత్వంలో ఈ ఏదైతే లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్ ఉందో అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే మనకి పబ్లిక్కి పర్మిషన్ ఉంటుంది బయట తిరగడానికి, వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి. ఈవినింగ్ 6 కల్లా మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోవాలి. 6 క్లోజ్ అవ్వాలంటే ఈవినింగ్ 5 కల్లా షాప్స్ అన్నీ కంపల్సరీ బంద్ అవ్వాలి. 6 కల్లా ఎవరింటికి వారు తప్పనిసరిగా వెళ్ళిపోవాలి. సో ఇది లాక్డౌన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్ఫ్యూ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ తగ్గుతున్న టైంలో మనం ఎటువంటి నిర్లక్ష్యం చేసినా కూడా మళ్ళా కేసుల ఉధృతి మళ్ళీ పెరగవచ్చు. మీ అందరికీ తెలుసు ఈ సెకండ్ వేవ్లో ఏ రకంగా మనకి కేసెస్ వచ్చినాయో. ఒక్క వారం 15 రోజుల టైంలోనే దాదాపు కొన్ని వందల వేల కేసులు వచ్చినాయి. దాని మూలంగా హాస్పిటల్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, మెడికల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా ప్రెషర్కి ఇబ్బందికి గురైంది. అలాంటి ప్రమాదం మళ్ళీ రాకుండా ఉండాలి. అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలి. ఈ వైరస్ ఇన్ఫెక్ట్ కాకూడదు అనుకుంటే తప్పనిసరిగా మనము ఈ లాక్డౌన్ నిబంధనలు, ఆ సోషల్ డిస్టెన్సింగ్, అదేవిధంగా మాస్క్ వేసుకోవడము, అనవసరంగా ఫంక్షన్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే మీటింగ్లు పెట్టుకోవడము, లేకపోతే పార్టీలు చేసుకోవడము, అలాంటివి మాత్రం ఈ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గే వరకు మనం చేయకూడదు. ముఖ్యంగా మనకి కొత్త మ్యూటేషన్స్ కూడా ఈ మధ్య వస్తున్నాయి. దాని మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. సో ఇంకా మనకి ఏ మ్యూటేషన్ ఉంది, దానికి ఎటువంటి చికిత్స అవసరం అవుతుందా
ఇక వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రకటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మామిడి రైతులకు కనీస ధర కూడా లభించక మామిడికాయలను పారవేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఉత్తరము రాస్తే దానిపై కేసు పెడతామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారులు సైతం పాలకపక్ష ప్రభావంతో అబద్దాలు చెప్పడమే కాకుండా కేసులు పెడతామని బెదిరించడం మంచి పద్ధతి కాదని సూచించారు. కనీస మద్దతు ధర ఇస్తున్నాం. అది కూడా ఈ కరోనా కష్టకాలంలో అన్ని పంటలకు మేము మార్కెటింగ్ ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా రైతులను ఆదుకుంటున్నామని దాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడికి సంబంధించినటువంటి ఇష్యూ పైన చాలా రోజుల నుంచి మామిడి రైతులందరూ కూడా అష్ట కష్టాలు పడతా ఉన్నారు. రేట్లు లేవు, ఎత్తుకొచ్చి రోడ్లలో పోస్తున్నారు. ఎటు పోయి చూసినా, అటు గంగాధర నెల్లూరు రోడ్లో చూసినా మొత్తం రోడ్ల పైన ఉన్నాయి. ఇటు పూతలపట్టు నుంచి పీలేరుకు పోయే రోడ్లో చూసినా, ఎక్కడ చూసినా దామల చెరువు కాడి నుంచి మొత్తం కూడా రోడ్డు పక్కన మామిడికాయలు కనపడుతున్నాయి. ఏ మార్కెట్కు పోయినా, ఇప్పుడు బంగారపాలెం మార్కెట్కు పోతే మేము కూడా రైతులమే, మేము కూడా మామిడి పంపిస్తా ఉన్నాం. పోతే 6 రూపాయల నుంచి 6.5 రూపాయలు కిలోకు మార్కెట్కి అక్కడ మాకు డబ్బులు ఇస్తున్నారు. ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ గారేమో 12 రూపాయలు తగ్గకుండా మేము ధర ప్రభుత్వం నుంచి కూడా మేము ఫాలోఅప్ చేసి చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇది ఏ విధంగా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కనీసం దాన్ని ఆలోచించాలా, లేదంటే ప్రాక్టికల్గా అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని ఇచ్చే ప్రయత్నమైనా చేయాలి. ఈరోజు వాస్తవానికి విరుద్ధంగా రైతులకు వ్యతిరేకంగా, అది కూడా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరైనా వాళ్ళ పైన ఇట్లా తప్పుదోవ పట్టించే వాళ్ళ పైన అంతా కూడా మేము పరువు నష్టం దావా వేసి కేసు పెడతామంటున్నారు. ఇది చాలా అన్యాయం. పూర్తిగా కూడా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కనీసం వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. కనీసం వాళ్లకు ఎవరైనా మాట్లాడితే దాన్ని అన్నీ కూడా రాజకీయాలు చేస్తారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడిని తిట్టే కార్యక్రమమే. ప్రతి ఒక్కరూ ఎవరు మాట్లాడినా మీకు చేతగాక, ఈ ప్రభుత్వానికి చేతగాక, మీరు అధికారులు చేసేటువంటి అవకాశం ఉందో లేదో, చేతనవుతుందో లేదో మీరు అర్థం చేసుకోవాలి. మీకు చేతగాక ఈరోజు ఎంతసేపు ప్రతిపక్షంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కూడా మీరు తప్పులు బట్టి ఆయన పైన, ఆయన బంధువులకి ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇంకోరికి ఫ్యాక్టరీలు ఉన్నాయని మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా అనుకోవాలని అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఎవరికి ఉన్నాయి? ఈ జిల్లాలో మీకున్నాయి. మీరు ఈ రకంగా రైతులను తప్పుదోవ పట్టిస్తే ఖచ్చితంగా కూడా రైతుల పరంగా మేము మీ పైన కేసులు పెట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మనవి చేసుకుంటున్నా. అదే నేను ఈరోజు అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చి జిల్లాకు వచ్చి ప్రాక్టికల్గా చూసి వాస్తవాన్ని ఏం జరిగిందో తెలుసుకొని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 12 రూపాయలు ఎవరికైతే ప్రతి ఒక్కరికి కూడా బిల్లులు ఇవ్వండి. కేజీ 12 రూపాయలు వచ్చేటట్టుగా బిల్లులు ఇవ్వండి ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు అందరూ కూడా ఎక్కడైతే గుజ్జు ఫ్యాక్టరీలు ఉన్నాయో, ఎక్కడైతే మండీలు ఉన్నాయో అక్కడంతా కూడా రైతులకు సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేసిన లెక్కలు ఉన్నాయి, తోలిండేటివి ఉన్నాయి. ఒక రోజుకు 3 రోజులు పడతా ఉంది ఈరోజు ఒక ట్రాక్టర్ అన్లోడ్ చేయడానికి. కరోనా థర్డ్ వేవ్ రాకుండా కరోనా కట్టడి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలు పట్టణంలోని బల్లారి చౌరస్తాలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కౌగినెల్లి కర్ఫ్యూను పరిశీలించారు. కరోనా తగ్గిందని అజాగ్రత్త ఉండరాదని, ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని పట్టణ ప్రజలకు సూచించారు. లాక్డౌన్ వల్ల సాధ్యమవుతుందని మనము ఇంతకుముందు ఫస్ట్ వేవ్ నుంచి కూడా మనం చూస్తూ వస్తాము. అప్పుడు చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ చేయడం వల్ల కర్నూలు ఒకప్పుడు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టింగ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ స్టేట్, రాష్ట్రము కాకుండా నేషనల్ లెవెల్లో కూడా కర్నూలు అనేది ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న ఒక జిల్లాలో ఉండేది. బట్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల, పకడ్బందీగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం వల్ల, టెస్టింగ్ రోజువారికి 8,000 to 10,000 టెస్టింగ్ చేయడం వల్ల, టెస్టింగు, ట్రేసింగు
అండ్ ట్రీట్మెంటు ఇవన్నీ ఫాలో చేయడం వల్ల స్ట్రిక్ట్ ప్రోటోకాల్ పాటించడం వల్ల ఈరోజు సెకండ్ వేవ్లో అయితే కర్నూలు జిల్లా చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్న జిల్లాలో ఒకటి. కానీ థర్డ్ వేవ్ వచ్చే ముందు మనమంతా అప్రమత్తంగా ఉండి థర్డ్ వేవ్కి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా 6 o'clockకి షార్ప్గా ఎటువంటి మూమెంట్ లేకుండా చూసుకోవడము, సోషల్ డిస్టెన్స్ పాటించడము, తర్వాత పెద్ద మొత్తాన సభా సమారంభాలు ఎక్కడ జరగకుండా చూసుకోవడము, మదువే మ్యారేజ్ కానీ అలాంటి దానికి ఓన్లీ 50 మందితో ఏం పర్మిషన్ ఇచ్చారో దాంతోనే జరిపించుకోవడము. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయో ఆ రిస్ట్రిక్షన్స్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పాటించాలి. జిల్లా వ్యాప్తంగా స్ట్రిక్ట్గా మనం అమలు చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కేసులు చాలా వరకు తగ్గుముఖపడి థర్డ్ వేవ్ రాకుండా మనం చూసుకోవచ్చు. థర్డ్ వేవ్ రాకుండా చూసుకోవాలంటే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చాలా అవసరం ఉంది. దీంట్లో ప్రజల సహకారం చాలా ముఖ్యము. సో అందుకే షార్ప్ 5 o'clock బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ క్లోజ్ చేసి 6 గంటల లోపల ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేరుకోవాలి. అత్యవసరమైన సమయంలో మాత్రమే ఇంటి నుంచి బయట రావాలి. మెడికల్ ఎమర్జెన్సీ కానీ అంబులెన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా 24/7 పనిచేస్తున్నాయి. సో ప్రభుత్వ ఆదేశాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడంలో కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం బాగా అహర్నిశగా కృషి చేస్తుందని ఈ ముఖ్యంగా మేము మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. ఇక జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా మంత్రుల ఇల్లు ముట్టడికి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. జాబ్లెస్ క్యాలెండర్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారం రాకముందు ప్రచార సమయంలో లక్షల జాబులు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ హామీ విని నమ్మి ఇతను మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పి అత్యంత పెద్ద మెజారిటీతో నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో యువత పరిస్థితి ఎంత దారుణం అంటే అడుక్కో తినే పరిస్థితికి తీసుకొచ్చారు వీళ్ళను. గత వారం రోజులుగా మన రాష్ట్రంలో ఉన్న యువత రోడ్డున పడి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మేము చదువుకున్న చదువుకి న్యాయం చేయండి, దానికి తగ్గట్టు ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతూ ఉంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఉద్యోగాలు ఇచ్చేసాం కదా, లక్షలలో ఇచ్చాం కదా ఉద్యోగాలు అని వీరు చాలా గొప్పగా టీవీ ముందు వచ్చి చెప్పుకుంటున్నారు. ఈ లక్షల ఉద్యోగాలు ఏంటా అని చూస్తే వాలంటీర్లను కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల కింద చూపించడము సిగ్గుపడాలి. అసలు ఉద్యోగాలంటేనే కేవలం వారి పిల్లలకు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సలహాదారులకే ఉద్యోగాలు. అసలు వీరు రిలీజ్ చేసిన ఉద్యోగాల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు కేవలం ఉద్యోగాలు వాళ్ళ పిల్లలకు, వాళ్ళ బంధువులకు మాత్రమే అన్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వ తీరు. చదువు సంధ్య పని పాట లేని వాళ్ళు పరిపాలిస్తే ఎలా ఉంటుందో మన రాష్ట్రానికే కాదు ప్రపంచానికే తెలియజేస్తున్నారు అనుకుంటాను. ఒక మొనార్క్ గాను లేదంటే డిక్టేటర్షిప్ రూల్ తీసుకురావాలి అని చూస్తే మన రాష్ట్రంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పుడు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది మళ్ళీ రివైజ్ చేసి కొత్తగా గ్రూప్ 1 to గ్రూప్ 4 కొత్త ఉద్యోగాలు భర్తీ చేయమని, ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో అవి భర్తీ చేయమని, పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేయమని, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయమని మా యొక్క డిమాండ్. ఇది మీరు ఆలోచన చెయ్యకపోతే మటుకు ఇంకా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతామని బీజేవైఎం మా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ గారి పిలుపు మేరకు రేపు ఇతర యువజన సంఘాలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మినిస్టర్ ఇంటిని ముట్టడి చేస్తాము అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం.
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం లంకన్నగవరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న 4 బాలురు స్నానానికి గోదావరి నదిలోకి దిగి ప్రమాదవశాత్తు గల్లంతు అయ్యారు. గోదావరి నదీ తీరం వద్ద సరదాగా గడిపేందుకు వచ్చిన విద్యార్థులు గల్లంతు అయ్యారు. నదీ తీరాన విద్యార్థుల బట్టలు, చెప్పులు లభించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. నవీన్ ఒకటి ఇంటి పేరు చెప్పాలి. నమస్తే అండి, నేను గన్నవరం వేసాను. రాత్రి పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో ఈ 10th క్లాసు చదివే అబ్బాయిలు 10th పాస్ అయిన సందర్భంగా ఈ పార్టీ చేసుకునే నిమిత్తం లంకల వశిష్ఠ గోదావరి మధ్యలోకి వచ్చి ఈ స్నానానికి వెళ్ళినట్టు ఆ లంకలో వాళ్ళ బట్టలు, చెప్పులు ఈ స్పాట్లో ఉన్నవి. తర్వాత ఆ 4 అబ్బాయిలు కూడా ఈ గోదావరిలో గల్లంతైనట్టు అనుమానిస్తున్నాను. దాని నిమిత్తం నిన్నంతా రాత్రి అంతా గాలించాము. ఇప్పుడు ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని. ఈ మిస్ అయిన అబ్బాయిల నిమిత్తం ఏదైనా ఆచూకీ ఉన్నా కానీ లేని పక్షంలో ఈ గోదావరి పాయలో చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో ఏదైనా అనుమానిత గుంటూరు జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో 25వ రోజు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు, కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేలుగూరి రాధాకృష్ణమూర్తి చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆటో యూనియన్ నగర కార్యదర్శి శ్రీనివాసరావు, గోరంట్ల సిపిఐ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నా ఇదిగా ఒకసారి అన్నా చేయమంటావా అదే సరే సరే భారత కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజానీకానికి పన్నులు లేనటువంటి వాళ్ళకి ఆహారాన్ని అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది గుంటూరు నగర పార్టీ ఆధ్వర్యంలో. గత 25 రోజుల నుంచి అనేక పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి, అదేవిధంగా మరి బయటికి రావడానికి వీళ్ళేక ఇంట్లో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకి ఈ విధమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటి పైన. భారత కమ్యూనిస్ట్ పార్టీ కేవలం ప్రజల సమస్యల మీద పోరాటాలు చేయడమే కాకుండా ప్రజాసేవలో కూడా ముందుంటుంది అనేటువంటి దాన్ని నిరూపిస్తూ గత 24-25 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఆ పల్లెల్లో అట్లాగే స్లమ్స్ ఏరియాలో పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఈ ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితిని అభినందిస్తున్నాం. అదేవిధంగా మరి ప్రభుత్వాలు కూడా పట్టించుకుని ఈ పేద ప్రజలకు 7,500 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం. ఈ
ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అదేవిధంగా తమకు తోచినటువంటి పద్ధతుల్లో ఈ పేద ప్రజానీకానికి పనులు లేనటువంటి వాళ్ళకి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమంలో మరి మన చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మిషన్ గ్రీన్ కుప్పం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 100 మొక్కలను నాటారు. యూ షైన్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ బాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం లైటింగ్ చేస్తుంటా సరే సార్ నాకు లైటింగ్ ఏం కాదు కడప జిల్లా సిద్ధవటంలో నిన్న రాత్రి కురిసిన స్వల్ప వర్షానికి రహదారులు దెబ్బతిన్నాయి. గ్రామంలోని హైలెవెల్ వంతెన పాక్షికంగా దెబ్బతినడంతో రోడ్డు బ్లాకు చేసి మరమ్మతులు చేస్తున్నారు. పాత రోడ్డు మీదుగా రాకపోకలు సాగుతున్నాయి. అయితే పాత రహదారి కొద్దిపాటి వర్షానికి గుంతలమయమైంది. హైలెవెల్ వంతెన మరమ్మతులు 1 నెల కొనసాగుతాయని, అప్పటి వరకు పాత రోడ్డు మీదుగానే వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ రోడ్డు గుండా వెళ్లడానికి వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు వేగవంతం చేయాలని వాహనదారులు మొరపెట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా.
ఇక అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో కరోనాతో మృతి చెందిన రామాంజనేయులు కుటుంబానికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవలే రామాంజనేయులు కరోనాతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని చిన్నపాటి మిత్రులు మృతుని భార్య జ్యోతికి 1,50,000 రూపాయల చెక్కును అందజేశారు. మృతునికి 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. మిత్రులందరూ శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలో 1995లో 10వ తరగతి చదువుకున్నారు. తమ తోటి మిత్రుని కుటుంబానికి తమ వంతు సహాయం అందించాలని భావించి ఆర్థిక సహాయం అందించినట్లు వారు చెప్పారు. వెరీ క్లియర్. మేమంతా చాలా కష్టపడి కరోనా టైంలో కూడా రూపాయి ఇంపార్టెంట్. కొంతమందికి జాబ్లు కూడా పోయినాయి కరోనాలో, కానీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఇచ్చారు. చాలా వాల్యుబుల్ అమౌంట్ అది. కరోనా టైంలో కలెక్ట్ చేసి మీకు ఇచ్చినామంటే ఎందుకంటే రామాన్ని చాలా మంచి వ్యక్తి. మేము 10వ తరగతి కలిసిమెలిసి తిరిగిన కృతజ్ఞ భావంతోనే మేమంతా మా ఫ్రెండ్ మౌనం పట్టించండి. మనం నువ్వే చేసినాం. ఆ హెల్ప్ వల్ల మన చంద్ర ఉన్నాడు లక్క పోస్ట్ ఆఫీస్లో మంచిగా ఇంకోటి వాడుకోతుందండి. వెరీ క్లియర్. మేమంతా చాలా కష్టపడి కరోనా టైంలో కూడా రూపాయి ఇంపార్టెంట్. కొంతమందికి జాబ్లు కూడా పోయినాయి కరోనాలో, కానీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఇచ్చారు. చాలా వాల్యుబుల్ అమౌంట్ అది. కరోనా టైం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనంతపురంలో లాక్డౌన్ పర్యవేక్షించిన డీఐజీ, కరోనా థర్డ్ వేవ్ రాకుండా జాగ్రత్తలు పడాలని సూచన. వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిపై మాజీ మంత్రి విమర్శలు, మామిడి రైతులకు ఆదుకోవాలని డిమాండ్. తూర్పుగోదావరి జిల్లాలో విషాదం, గోదావరిలో స్నానానికి వెళ్లి 4 విద్యార్థులు గల్లంతు. కర్నూలులో కర్ఫ్యూ పరిశీలించిన ఎస్పీ, కరోనా తగ్గిందని అజాగ్రత్త ఉండరాదని హితవు. జాబ్ క్యాలెండర్ పై బీజేవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండిపాటు, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇల్లు ముట్టడికి పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.